ఇదే మన స్నానం చేసే ప్లేస్. ఎక్కడ దొరికినా దొరకలేదు. ఇదే క్రూజ్ ఎక్కితే ఇది ఎక్కాలి, పోయి అక్కడికి పోయి టికెట్ బుక్ చేసుకుని. మిగతా బోట్లు ఏం తిరుగుతలేదు దీంట్లో. ఇది ఎక్కితే అటు నుంచి అశ్వమీర్ ఘాట్ నుంచి తీసుకుపోయి అక్కడ ఆ ఘాట్లో దింపి వస్తుంది, మళ్ళీ అటు నుంచి ఇటు తీసుకొస్తుందో తెలియదు కానీ ఆడికి పోయినాక ఎట్టాలి. పోదాం, ఆడికి పోయినాక ట్రై చేద్దాం. కానీ ఇప్పుడైతే ఇందులో స్నానం చేద్దాం. స్నానం చేసి ప్రశాంతంగా దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళిపోదాం. బ్యాగ్ ప్రశాంతంగా స్నానం అయిపోయింది. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత హరిశ్చంద్ర ఘాట్ సాయంత్రానికి హారతికి ఎట్లా వెళ్ళాలి ఏందని దాని గురించి తెలుసుకొని వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దాం. వాటర్ ఫ్లో మస్తు ఉంది, లోపల ఫ్లో ఉంది, నెట్టేస్తుంది లోపల మునుగుతుంది. అందుకే బోట్లన్నీ చిన్న చిన్న బోట్లను తిరుగుతలేవు, ఓన్లీ ఒక పెద్ద క్రూజ్ షిప్ తిరుగుతుంది. సో వెళ్ళి అది కూడా కనుక్కుందాం. సో దాంట్లో కూడా వీలుంటే దాంట్లో కూడా తిరిగేద్దాం. చలో ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మిగతా అన్నీ చేసేసాం. రైట్ రైట్ ఫస్ట్ అందరూ ఇదే స్పెషల్ ఉందట. పితృదానం చేసేది 2 days రేపు లాస్ట్ అంట. సో అందుకని మొత్తం ఈరోజు అన్ని అవే ఉన్నాయి ఇక్కడ. ఇటు నుంచి పోవాలి, అటు నుంచి రావడానికి లేదు, నీళ్ళు ఉన్నాయి. ఇది మనకి కక్కు ఉండేది. దర్శనం అయితే అయిపోయింది ఆల్రెడీ, ఎందుకంటే ఇందాక మర్చిపోయి బ్యాగ్ అవి అన్నీ అక్కడ పెట్టేసి వచ్చేసిన నేను. అది తెలియదు మనకి, కానీ ఫోన్ అలా ఉంది. సో లోపల వరకు అంటే మెయిన్ గేట్ వరకు అలా ఉంది ఫోన్, తర్వాత అలవలేదు. సో అందుకని మళ్ళీ మీ అందరి కోసం వీడియో తీద్దామని మళ్ళీ రిటర్న్ వెళ్తున్నా. మళ్ళీ బ్యాగ్ ఇంకొకడ పెట్టి మళ్ళీ ఫోన్ తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్తున్నాను. ఏం చేస్తాం మాకు తప్పదు. దర్శనం అయిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఫోన్ పట్టుకొని పోయేటోళ్ళం మనమే ఉంటాం కావచ్చు, ఇంకెవరు ఉంటారు. దర్శనం అయిపోయింది కానీ మరి ఏం చేస్తాం, మరి ఫోన్ కావాలి కదా మనకు. అంటే నేను అలో అసలే లేదనుకున్నా, కానీ అక్కడ వరకు ఉన్నది. అంటే జస్ట్ మెయిన్ ఎంట్రీ వరకు ఉన్నది, తర్వాత లేదు. అది పరిస్థితి. సో అందుకని మళ్ళీ ఒకసారి మళ్ళీ పోతున్నా లోపల. ఇది ఎంట్రీ ఉంది లోపలికి. తొందరగా అయిపోయింది, ఒక 1/2 hour 1 hour కూడా అట్లా, ఒక 1/2 hour కొద్దిగా 1/2 hourలో అయిపోయింది అనమాట మొత్తం. అది లోపలికి ఒక పైకి పోవాలి. వెనుక ఘాట్ ఉన్నది, ముందు గుడి. ఇట్లా లోపలికి పోయి రావాలని, అట్లా లోపలికి పోయేది ఉన్నది. కాకపోతే నేనేమైందంటే నాకు అర్థం కాలే. భారత్ మాత ఎంత బాగుంది. వస్తుంది ఇప్పుడు ఇక్కడ లొకేషన్. మధ్యలో ఎదురుగా టెంపుల్కి ఎదురుగా ఉన్నది, అటు నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అడిగి ఒకసారి ఆడ అడుగుదాం, జస్ట్ ఒక ఫోటో తీసుకుని వద్దామని అడుగుదాం. పంపించకపోతే మళ్ళీ సేమ్ లైన్లో నుంచి తిరిగి అటు రావాలి. సరే చూద్దాం. భారత్ మాతాకి జై. అంతే. ఫ్రీ దర్శనమే, మంచిగా అయిపోయింది తొందరనే. లోపల ఏం తిరగలే, సో తొందరగా చూద్దామని వచ్చినాను. 3D లేజర్ ఉన్నది, 200 లేజర్ పెట్టి చూసుకుంటున్నాను. 3D దర్శనం కేంద్రం. ఇట్లా ఇటు సైడ్ నుంచి పోవాలి మనం లోపలికి. కాకపోతే అక్కడ అడిగి పోవచ్చు, అడిగితే పంపుతారో పంపరో. మళ్ళీ పంపించకపోతే ఏం పని పెంట ఎందుకు. అట్లా పోయి చూసొద్దాంపా. లాకర్ ఉంటుంది కదా, ఆ లాకర్లో పెట్టుకోవచ్చు లోపల. అక్కడి వరకు పోవచ్చు, అక్కడ కనబడుతుంది చూడు, అక్కడ వరకు పోవచ్చు. సో ఆడికి వెనక ఫోన్ లాకర్ చిన్నది ఉంటుంది, అలా ఫోన్ లాకర్లో పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏనే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ అటు నుంచి ఎంట్రీ ఉండే, ఎగ్జిట్ అదే నుంచి పంపిస్తలేదు. సో మళ్ళీ ఈ సైన్లో తిరుగుకుంటే అట్లా చుట్టూ తిరిగిపోయి లోపలికి పోయి చూసి రావాలన్నమాట. చూద్దాం, వీడి వరకు అయితే ఓకే. ఫోన్ ఏమంటారు, లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం. ఇప్పుడైతే జేబులో పెట్టుకుందాం, ఎందుకంటే ఇక్కడ చెకింగ్ ఉన్నది ముంగట. ఓకే, చెకింగ్ అయిపోయింది. సో ఫోన్ మొబైల్కి ఏమనలేదు. సరే ఎంతమంది తీసుకొచ్చి ఉంటే అయిపోతుండే కావచ్చు. అట్నే వీడియో చూసుకుంటూ పోయి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం. ఇప్పటికల్లా బయటకు వెళ్ళిపోయే వాళ్ళం ఆల్రెడీ. కానీ మనం చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల, అంటే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు కూడా
ఆ బ్యాగ్ పెట్టడానికి వచ్చినప్పుడు కూడా ఫోన్ కూడా ఇక్కడనే పెట్టమని అనేసరికి పెట్టాల్సి వచ్చింది. అంటే మనకు తెలియదు కదా. కానీ లేదు, అక్కడ దాకా అలా ఉంది దగ్గర వరకు. సో దగ్గర వరకు తీసుకొని పోయి ఫోటోలు వీడియోలు తీసుకొని మళ్ళీ అక్కడ పెట్టి లాకర్లో లోపలికి పోయి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నిలబడి హ్యాపీగా వీడియోస్ ఫోటోలు తీసుకోవచ్చు. సో అందుకని మళ్ళీ మీకోసం రిటర్న్ వెళ్తున్నా. మీకోసం అని కాదు, మనం వచ్చినందుకు మరి ఫొటోస్ వీడియోస్ మనకు కూడా కావాలి కదా. సో అందుకని ఫ్రీగానే ఉంది, మరి పెద్ద అదిగా అయితే ఏం లేదు ఈరోజు. సో అందుకని లోపలికి వెళ్ళి ఆ ఎంట్రీ వరకు అయితే ఓకే, ఎంట్రీ తర్వాత ఫోన్ అలా ఉండదు. కానీ బాగుంది టెంపుల్, లోపల దర్శనం కూడా మంచిగా అయింది. సూపర్ ఎక్స్పీరియన్స్. వచ్చినందుకు మాత్రం హ్యాపీ, నో ప్రాబ్లం. అంటే అటు నుంచి ఒక ఎంట్రీ ఉంది, ఇటు నుంచి ఒక ఎంట్రీ, 4 ఎంట్రీస్ 3 ఎంట్రీస్ ఉన్నాయి అనుకుంటా. మొత్తం చుట్టూ ఎంట్రీస్ ఉన్నాయి అన్ని. నేను ఇట్ల నుంచి వచ్చిన ఇంతకు అట్లా ఒకటి ఉంది, ఇంకో సైడ్ నుంచి ఇంకోటి ఉంది. ఇది టెంపుల్ లోపలికి ఇందాక తీసుకొచ్చుకుంటే అయిపోతుండే కానీ తీసుకురాలేదు మనం. టెంపుల్ లోపలికి ఇక్కడ వరకు ఫోన్ అలా ఉంది, దీని తర్వాత లేదు అలా ఫోన్. అంతా తిరిగిపోయినా ఆల్రెడీ, లోపలికి పోయి దర్శనం చేసుకొని మరీ వచ్చినాం, తిరిగి పోయి వచ్చినాం ఆల్రెడీ. ఉంటుంది పక్క, మళ్ళీ ఎగ్జిట్ ఇదే ఎదురుగానే ఎగ్జిట్ ఉంటుంది. మన ఎగ్జిట్ ఇది అంటే మనం ఎట్లా వచ్చినా ఎట్లా పోయినాం అనుకో, దాంట్లో ప్రాబ్లం. సో ఇప్పుడు మనం ముందు ఉన్నది టెంపుల్. టెంపుల్ ఇక్కడ వరకు ఫోన్ అలా, బయట వరకు ఫోన్ అలా లేదు. ఎక్కడ చూసుకున్నా ఇక్కడ చుట్టుపక్కల వీడియోస్ ఇక్కడ ఇట్లా తీసుకోవడం తప్ప ఇంకా వేరే అలా అయితే లేదు. సో ఇంకా లోపల కూడా బాగానే ఉంది, అంటే అంత లేట్ ఏం పట్టలేదు. అంటే లేట్ ఏం పట్టలేదు, మనకు తొందరగానే అయిపోతుంది. ఆ మిడిల్లో ఉన్న టెంపుల్లో ఉన్నాడు మనం. సో అక్కడి నుంచి పోయి వెళ్ళి రావచ్చు. ఫ్రీ ఎంట్రీ ఇట్లా అట్లా ఏమో తెలియదు, ఇంకా అమౌంట్ పెట్టి ఎంట్రీ ఉందో లేదో మనకు తెలియదు, కానీ మనం పోదాం. లోపల జరిగే పూజ గురించి ఇక్కడ వీడియోస్ ఉంది. అక్కడ జరిగే పూజను అట్లా అంటే ముందు పెట్టిరనమాట ఇట్లా చూడడానికి. ఇదే ఎంట్రీ, ఇదే ఎగ్జిట్. మంది ఆల్రెడీ పోయినాం, వచ్చినాం మనం. టెంపుల్ లోపల మస్తు ఇంక ఇప్పటికి టైం ఎంత అయింది, 11 అవుతుంది. ఇంకా మస్తు టైం ఉన్నది. ఏదైనా తినేసి బయటికి, ఇంత పొద్దున్న తినలేదు, తినేసి బయటికి వెళ్ళి చంద్ర ఘాట్కి వెళ్ళాలి మళ్ళీ. సాయంత్రం ఒక హారతికి మరి దాని పరిస్థితి ఏందో కనుక్కోవాలి వెళ్ళి, అది కూడా కనుక్కుంటే తెలుస్తుంది. ఇవన్నీ అవే మొత్తం, అంటే ఇక్కడ జరిగే అకేషన్స్ అన్ని చూపెడుతున్నారు అన్నమాట. పొద్దు నుంచి మంచినీళ్ళు కూడా తాగాలి, ఇవ్వాలి పోయి తొందరగా వాటర్ అన్న తాగాలి, ఏదైనా తినాలి, ఆకలి అవుతుంది ఫస్ట్. ఎందుకంటే దర్శనం అయ్యే వరకు ఏం తినొద్దు అనుకున్నా తినలేదు. సో ఇప్పుడు వెళ్ళి ఏదైనా కొంచెం వాటర్ తీసుకొని తాగి వెళ్ళిపోవాలంట. ఇది మన ఎగ్జిట్. నాకు వేరే అతని దగ్గర పెట్టొచ్చినాం కాబట్టి అతను కొంచెం తొందరగా రమ్మన్నాడు. అమౌంట్ లేదు, ఏం లేదు ఈసారి, నార్మల్గా పెట్టొచ్చినాం. బ్లూ ఇక్కడ పెట్టుకో, ఫోటో దిగేస్తా అని చెప్పిన. సో పెట్టుకున్నాడు కాబట్టి ఏ మాలలు వద్దమ్మా నాకు, నేను ఏ మాలలు తీసుకోను ఇప్పుడు. టెంపుల్. సో ఎగ్జిట్, బయటకు వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి కొంచెం తినేసి ఫ్రెష్ అయ్యి, తినాలి ఫస్ట్, ఆకలి అవుతుంది, ఓపికలేదు. నేను తినేసి మళ్ళీ హరిశ్చంద్ర ఘాట్ కానీ హారతి ఎట్లుంటుందో సాయంత్రం వరకు చూద్దాం. సో ఇప్పటి వరకు అయితే బయటకు వెళ్ళిపోదు.
రెండోసారి ఎప్పుడు పోయినా మన జీవితంలో అన్ని రెండోసారి ఓటమే లోపల, ఒకసారితో ఏం సరిపోదు మనకు అట్లా. సో కాశీ విశ్వనాథుని దర్శనం అయితే కంప్లీట్గా పూర్తి అయిపోయింది హ్యాపీగా. సో ఇంకా మనం హ్యాపీగా వెళ్ళి తినేసి ఇప్పుడు ఎక్కడ అంటే అక్కడ తిరగచ్చు. ఇంకేమైనా టెంపుల్స్ అవి ఇవి ఉంటే అవన్నిటికీ వెళ్ళాలి. చల్ వెళ్దాం పద. ఎగ్జిట్ గేట్ అయిపోయింది, మనం ఎగ్జిట్ చేసేసి. శ్రీ మత్తేశ్వర మహాదేవ్ టెంపుల్ కనబడుతుంది. గంగా చూడండి ఎట్లా కనబడుతుంది ఇక్కడ నుంచి. శ్రీమాన్ మల్లికార్జున కూడా శంకరాచార్య షాప్. ఇప్పుడు ఎట్లా తెలియదు కదా. అంటే ఈ ఎగ్జిట్ మూసేసారు, ఇక్కడ స్నానాలు గినాలు చేసేది ఏం లేదు. అక్కడ బయట ఎక్కడ చేసేచ్చు, టెంపుల్ దగ్గర అయితే చేసేది. వాతావరణం అంతా శిశువులతో నిండిపోయింది. ఇంకా పోదాం, లేట్ అవుతుంది, నాకు కూడా రూపు అవుతుంది. ఇంకా కిందికి వచ్చేసిన వెళ్ళిపోసి ఏదైనా దిగేసి బయలుదేరుతాగా. సో దర్శనం బాగానే అయింది, స్నానం బాగానే అయింది. మణికర్ణిక ఘాట్ అయిపోయింది, ఇంకా హరిశ్చంద్ర ఘాట్ ఒకటి, దశమేధ ఘాట్, అశ్వమేధ ఘాట్ ఒకటి ఉన్నది, అటు వెళ్ళాలి. అది చూసుకుని ఆ బోటు కూడా ఏమైనా ఛాన్స్ ఉంటుందో వెతుక్కొని వెళ్దాం. ఫస్ట్ అయితే తిని బయలుదేరుతాం. ఓకే సరే రైట్. తిరిగి రాత్రి అయినాక కూడా టెంపుల్కి వచ్చినాం చూడు, అటు నుంచి తిరిగి మళ్ళీ టెంపుల్ కాడికి వచ్చినాం నైట్ పూట. బాగుంది. మళ్ళీ తిరిగి టెంపుల్ కాడికి వచ్చిన అటు ఇటు తిరిగి జీవితం అంటే కష్టం ఉంటుంది, నడవలేక సత్తున్నారా. లైటింగ్ లో బాగుంది, ఇంకా నైట్ కూడా చూడడానికి దర్శనం దొరికింది. ఇది లైఫ్ అంటే. అట్లా దిగుదాంపా, ఓపిక లేదు, నడిచి లాస్ట్కి వచ్చాం. ఇప్పటికి చాలాసేపు అయింది, పోయికి వచ్చే పర్లేదు, రెస్ట్ తీసుకుంటే తప్ప వాటర్ తాగి మైండ్ పని చేసేటట్లేదు. లైటింగ్ లో ఇంకా బాగుంది. ఎంత బాగుంది లైటింగ్, ఆ లైటింగ్ ఈ లైటింగ్ వస్తున్నారు. పోదాం పై.